కమ్మస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. చుట్టూ కొబ్బరి తోటలు, ఊరి పక్క నుంచే గోదావరి కాలువలు, ఆ పక్కనే అరటి చెరకు తోటలు, ఎటు చూసినా పచ్చని పంట పొలాలు. ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం సుందర దృశ్యం. తణుకు పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. బాగా సంపన్నులున్న ప్రాంతం, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అయితే ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పుడూ అడుగులు పడ్డాయి. ఉండ్రాజవరం జమీందార్ల కాలం నుంచే ఈ ప్రాంతం సుభిక్షంగా తయారైంది. ఈ జమీన్ చిన్నదే అయినా అభివృద్ధిపై చూపించిన ప్రభావం మాత్రం చాలా పెద్దదనే చెప్పాలి. ప్రధానంగా పారిశ్రామిక అడుగులు పడడానికి ఇక్కడి జమీందార్లు బాటలు వేశారు. ఆధునిక భారతానికి సాక్షిభూతంగా నిలిచారు. ఇంతటి అభివృద్ధికి కారకులైన ఆ జమీందార్లు కమ్మవారని మీకు తెలుసా? అవును, ఉండ్రాజవరం ప్రాంతాన్ని పాలించిన జమీందార్లు కమ్మవారు. ఈ ప్రాంతంలో పేరుగాంచిన కుటుంబం ముళ్లపూడివారు. తణుకు సమీపంలోని భూస్వాములలో వీరు అత్యంత ప్రముఖులు. జమీందార్లంటే కేవలం రైతుల నుంచి పన్నులు వసూలు చేసి బ్రిటిష్ వారికిచ్చే పాత్రకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ముళ్లపూడి వంశీయులు జనంతో కలిసిపోయారు. వారి కష్ట సుఖాల్లో భాగమయ్యారు. వారు మాత్రమే అభివృద్ధి చెందడం కాదు, వారిని నమ్ముకున్న ప్రజలను అభివృద్ధి వైపు అడుగులు వేసేలా చేశారు. అందుకే తణుకు ప్రాంతంలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లోనూ గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించారు ముళ్లపూడి వంశం. వీరిలో అగ్రగణ్యుడు ముళ్లపూడి వెంకటరాయుడు. ఈయన రైతు రాయుడుగా పేరు పొందారు. వ్యవసాయం అంటే ప్రాణమిచ్చేవారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధునాతన వ్యవసాయానికి ఆద్యుడిగా నిలిచారు. రైతులకు ఎప్పుడూ అండగా ఉండేవారు వెంకటరాయుడు. ఈయన గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ వంశంలో చెప్పుకోదగ్గ మరో వ్యక్తి ముళ్లపూడి తిమ్మరాజు. ఈయన 1901 అక్టోబర్ 10న ముళ్లపూడి వెంకటరాయుడు అక్కమాంబ దంపతులకు జన్మించారు. ఈయనకు తిమ్మరాజు అని తన తండ్రి పేరునే పెట్టుకున్నారు వెంకటరాయుడు. అందుకేనేమో ఈయన కూడా తన తండ్రి తాతలలాగానే ముళ్లపూడి వంశచరిత్రను మరింత ఇనుమడింపచేశారు. తిమ్మరాజు ఒక పారిశ్రామికవేత్త, అంతకుమించి సాహిత్యాభిలాషి, సాహితీ పోషకుడు, దేశ సేవకుడు, విద్యా పోషకుడు. సాహిత్యం అంటే ప్రాణమిచ్చేవారు తిమ్మరాజు. అందుకే ఎంతో మంది సాహితీ ప్రేమికులు ఈయనకు దగ్గరయ్యారు. ఎంత పెద్ద పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నా సాహితీ రంగంలోని కళాకారులతో చర్చలు జరిపేందుకు, వారికి సమయం కేటాయించేందుకు ఎప్పుడూ వెనుకాడేవారు కాదు. ఇక జాతీయోద్యమంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొంటూనే రచనలు కూడా చేశారు. మరణించిన తన కుమారుడి పేరిట శ్రీ నరేంద్ర సాహిత్య మండలి రాయల ప్రెస్ స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు తిమ్మరాజు. ఈ సంస్థ ద్వారా పెన్మెచ్చ సత్యనారాయణరాజు గారి రాజానందము, వేదుల సత్యనారాయణ శర్మ గారి బుద్ధగీత, ఆర్య చాణక్యుడు, కాకతీ ప్రోలరాజు, తెన్నేటి కోదండరామయ్య గారి మాబడి, గోకులపాటి కూర్మనాథ కవి రచించిన సింహాద్రి నారసింహ శతకం, భద్రభూపాలుడి నీతి ముక్తావళి, చల్లా పిచ్చయ్య వ్రాసిన ఉద్యానం, ఇంకా గోస్తని మహత్యం, శివయోగ సారం, ముసునూరి కాపయ్య, సోమదేవ రాజీయము మొదలైన గ్రంథాలను ప్రచురించారు. వాటిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేశారు. అందుకే ఇతనికి ఆంధ్ర భోజ, సాహితీ వల్లభ, కళా ప్రపూర్ణ అనే బిరుదులొచ్చాయి. ఆ బిరుదులకు తగ్గట్టే ఈయనకు సాహితీ రంగంపై అంత ప్రేమ ఉండేది. ఇక ముళ్లపూడి తిమ్మరాజు పేరిట తణుకు పట్టణంలో, అలాగే ఉండ్రాజవరం ప్రాంతంలో అనేక సాంస్కృతిక, విద్యా, సామాజిక సేవా సంస్థలు, భవనాలు నెలకొల్పారు. శ్రీ ముళ్లపూడి తిమ్మరాజు మెమోరియల్ లైబ్రరీ అండ్ కల్చరల్ సెంటర్ తణుకు పట్టణంలో ప్రముఖ సాంస్కృతిక, సాహిత్య సంస్థగా సేవలందిస్తోంది. ఈ లైబ్రరీని ఇప్పటికీ ముళ్లపూడి వంశమే పోషిస్తోంది. దీనికి కావలసిన నిధులను ఎప్పటికప్పుడు అందిస్తూ విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది. ఇందులో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. స్థానికంగా ఉండే యువత ఈ లైబ్రరీని బాగా ఉపయోగించుకుంటున్నారు. తణుకు, ఉండ్రాజవరం ప్రాంతాల్లో ముళ్లపూడి కుటుంబం ఆధ్వర్యంలో విద్యా, వైద్య సేవా సంస్థలు, ఆసుపత్రులు, కళాశాలలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని తిమ్మరాజు పేరుతో, మరికొన్ని ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నాయి. తణుకులో 1958లో స్థాపించిన శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఇది ఏపీలో ప్రముఖ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ కూడా ముళ్లపూడి కుటుంబం ఆధ్వర్యంలోనే ఉంది. ఈ కుటుంబం ఇచ్చిన 5 లక్షల విరాళంతోనే ఈ కాలేజీ ప్రారంభమైందని చెబుతూ ఉంటారు. తణుకులోని ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ ఆసుపత్రి ద్వారా
పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ముళ్లపూడి వంశంలో మరో ప్రముఖ వ్యక్తి, తెలుగు రాష్ట్రాల్లోనే టాప్ ఇండస్ట్రియలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కూడా సామాజిక సేవను కొనసాగించారు. తాత వెంకటరాయుడు, తండ్రి తిమ్మరాజు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈయన నిలువెత్తు తెలుగుదనం, కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షల ప్రతిరూపం. ఆంధ్ర పారిశ్రామిక రంగ పితామహుడు, పారిశ్రామిక భగీరథుడిగా పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర బిర్లాగా కీర్తి పొందారు హరిశ్చంద్ర ప్రసాద్. ఎన్నో పరిశ్రమలను స్థాపించి ప్రత్యక్షంగా వేల మందికి ఉపాధి కల్పించారు, పరోక్షంగా లక్షలాది మందికి బతుకునిచ్చారు. ఇక పారిశ్రామికవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈయన రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. తణుకు మున్సిపాలిటీకి మొదటి చైర్మన్ గా సేవలందించారు. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ పారిశ్రామికవేత్తగా సృష్టించిన రికార్డులు, రాజకీయంగా చేసిన సేవలను మరో వీడియో ద్వారా సమగ్రంగా తెలుసుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.